ఫ్రెండ్స్, ఈ రోజుల్లో 30 సంవత్సరాలు పైబడ్డ వారికి అలానే పెద్ద వయసు వారికి మోకాళ్ళ భాగంలో గుజ్జు తగ్గి సహజంగా మోకాళ్ళ నొప్పులు రావడం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఇటువంటి ఎక్సర్సైజెస్ను మనం రోజులో భాగం చేసుకుంటే మనకి ఇటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు ఎంతో ఉపయోగపడతాయి. మనం ఇప్పుడు మోకాళ్ళ నొప్పులను తగ్గించి మోకాళ్ళ భాగంలో గుజ్జును ఉత్పత్తి చేయగలిగే ఒక 6 రకాల వ్యాయామాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. మొదటి వ్యాయామం, మనం ముందుగా ఈ విధంగా కూర్చున్న తరువాత కాలును మోకాలి దగ్గర బెండ్ చేయకుండా స్ట్రైట్గా చాపి పాదం ఎంతవరకు సాగదీయగలిగితే ఇలా పాదాలని వేళ్ళని ముందుకు సాగదీయాలి. రెండవ వ్యాయామం, ఇలా కూర్చున్న తరువాత మోకాళ్ళను మడచి తొడభాగం చేతులతో ఇలా పట్టుకొని ఛాతీ భాగం దగ్గరకు తొడ వచ్చేలా ఇలా లాక్కుంటాం. ఇలా మోకాలని మడుస్తాం. మరలా కాళ్ళు చాపినప్పుడు మోకాలని స్ట్రైట్గా చాపుతాం. ఇదే విధంగా రెండవ కాలికి కూడా చేయాలి. మూడవ మోకాలి వ్యాయామం, ఇలా కూర్చున్న తరువాత చేతులతో తొడభాగం ఇలా పట్టుకొని మోకాలి దగ్గర నుండి పాదం వరకు ఇలా క్లాక్ వైజ్గా తిప్పుతాం 5 నుండి 6 సార్లు. తరువాత ఇదే విధంగా రివర్స్లో కూడా చేస్తాం. అలానే ఇదే విధంగా ఎడమ కాలుకి కూడా ఈ విధంగా వ్యాయామం చేస్తాం. ఇలా 2 వైపులకు చేస్తాం. నాలుగవ మోకాలి వ్యాయామం, ఇలా కూర్చున్న తరువాత ఏదైనా ఒక దిండును ఇలా మోకాలి కింద ఇలా పెట్టుకుంటాం. ఇప్పుడు 2 పాదాలు ఒకేసారి పైకి లేపుతాం. ఇలా పాదాలు 2 గాలిలోకి వెళ్ళిన తరువాత ఇలా స్ట్రెచ్ చేయాలి. మోకాలి దగ్గర బిగించినట్లుగా 1 or 2 సెకండ్స్ ఉంచుతాం. తరువాత కిందకి దింపుతాం. ఐదవ మోకాలి వ్యాయామం, ఇలా కూర్చున్న తరువాత 2 పాదాల మధ్య కొంత దూరం ఉంచి పాదాలు అర్ధచంద్రాకారంగా ఇలా కదుపుతూ ఉండాలి. ఇలా చేస్తే మన తొడ కండరాలు, మోకాలి కండరాలు, లిగమెంట్స్ ఇవన్నీ స్ట్రాంగ్గా తయారవుతాయి. ఆరవ రకం మోకాలి వ్యాయామం, ఇలా కూర్చున్న తరువాత 2 మడాలు ఇలా నేలను ఆనించి ఉంచుతాం. మోకాలి దగ్గర ఇలా మడిచి పైకి లేపి ఇలా కిందకి దింపుతాం. అంటే మోకాలును ఉయ్యాలలాగా ఊపుతున్నట్లు చేస్తాం. ఇలా మనం మోకాలికి సంబంధించిన వ్యాయామాలు చేయడం వలన, ఇలా మోకాలి భాగం కదపడం వలన మోకాలి దగ్గర జిగురు ఉత్పత్తి అవుతుంది. ఆ జిగురును ఉత్పత్తి చేసే కణజాలం సైనోవియల్ మెంబ్రైన్స్ అంటాం. మన మోకాలి భాగాలలో జిగురు ఉత్పత్తి బాగా పెరగాలంటే ఇటువంటి వ్యాయామాలు ఎంతో ఉపయోగపడతాయి. ఫ్రెండ్స్, చూశారు కదా, మనం చేసే ఆసనాలతో పాటుగా ఇటువంటి ఆరోగ్యకరమైనటువంటి ఎక్సర్సైజెస్ను కూడా మనం రోజులో భాగం చేసుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.